ఈ ఇన్సిడెంట్ జరిగింది విశాల్కి ఇప్పుడు 30 ఇయర్స్. తను హైదరాబాద్లో తన ఫ్యామిలీతో కలిసి ఉంటున్నాడు. తను ఊహ తెలిసిన దగ్గర నుంచి తను హైదరాబాద్లోనే పెరిగాడు. కానీ తను పుట్టింది మాత్రం రతోడి అనే ఒక ఊర్లో. విశాల్ వాళ్ళ తాతగారు రతోడిలోనే ఉంటారు. ఇంకా ఆ ఊర్లో వాళ్ళకు ఒక పెద్ద బంగ్లా కూడా ఉంది. ఆ బంగ్లా చాలా పాతది, కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది. విశాల్ వాళ్ళ తాతగారిని ఇంకా ఆ బంగ్లాని ఫొటోస్లో చూడడం తప్ప నిజంగా ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే తన ఊహ తెలిసిన దగ్గర నుంచి తను హైదరాబాద్లోనే పెరిగాడు. ఇంకా తన తాత దగ్గరికి వెళ్ళాలనుకున్నా కానీ వాళ్ళ నాన్నగారు మాత్రం అక్కడికి వెళ్ళడానికి ఒప్పుకునేవాళ్ళు కాదు. విశాల్ వాళ్ళ సొంత తాతగారి దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళ నాన్న ఎందుకు ఒప్పుకోవట్లేదో తనకు అర్థం కాదు. వాళ్ళిద్దరి మధ్య ఏమన్నా గొడవలు ఉన్నాయని విశాల్ అనుకుంటాడు. అయినా వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవల వల్ల విశాల్ వాళ్ళ తాతగారితో మాట్లాడకుండా ఉండడం ఏంటి అని విశాల్ అనుకుంటాడు. ఆ రతోడి విలేజ్ ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఇంకా విశాల్ ఒకసారి బిజినెస్ ట్రిప్ మీద ఉత్తరప్రదేశ్ వెళ్ళినప్పుడు తను వాళ్ళ తాతగారిని కలవాలని అనుకుంటాడు. ఇంకా గూగుల్ మ్యాప్స్లో చెక్ చేస్తే ఆ రతోడి అనే విలేజ్ గురించి మాత్రం మ్యాప్స్లో చూపించదు. ఇంకా దారిలో కనపడిన వాళ్ళందరినీ హెల్ప్ అడుగుతూ తను ఆ విలేజ్కి వెళ్తాడు. తను అలాగా దారిలో అందరినీ అడుగుతూ రావడం వల్ల తను ఆ విలేజ్కి వచ్చేటప్పటికి బాగా లేట్ అయిపోతుంది. ఆ విలేజ్లోకి ఎంటర్ అయ్యాక అక్కడ బాగా చీకటిగా ఉంటుంది. బయట కూడా తిరుగుతున్నట్టు ఎవరో కనపడరు. అయితే బాగా లేట్ అయిపోయిందేమో అనుకుని విశాల్ ఒకసారి టైం చూస్తే సాయంత్రం 7 గంటలే అవుతుంది. కానీ బయట మాత్రం ఒక్కళ్ళు కూడా కనపడట్లేదు. ఇంకా విశాల్ మెల్లగా అలాగే కారులో కూర్చుని అటు ఇటు చూస్తూ ఉంటాడు, వాళ్ళ తాతగారి బంగ్లా కనపడుతుందేమో అని చెప్పి. అలాగా కారులో వెళ్తూ విశాల్ అటు ఇటు చూస్తూ ఉన్నాడు. అలా చూస్తుంటే విశాల్కి ఒక విషయం బాగా వింతగా అనిపించింది. అదేంటంటే అక్కడుండే అన్ని ఇళ్ళకి 2 తలుపులు ఉన్నాయి. అంటే ఒకటి చాలా పెద్దగా ఉంది, ఇంకా ఒకటి చాలా చిన్నగా ఉంది. ఆ 2 తలుపులు పక్కపక్కనే ఉన్నాయి. ప్రతి ఇంట్లో ఆ చిన్నగా ఉండే తలుపులు మాత్రం అందరూ తెరిచేసి ఉంచారు. ఇలాగ ఆలోచిస్తూ వెళ్తూ ఉంటే విశాల్ వాళ్ళ తాతగారి బంగ్లా కనబడుతుంది. ఇంకా విశాల్ ఆ బంగ్లా ముందు కారు ఆపేసి లోపలికి వెళ్ళడానికి ఆ పెద్ద తలుపుని కొడుతూ ఉంటాడు. అయితే ఎంతసేపు ఆ తలుపులు కొట్టినా సరే లోపల నుంచి ఎవరు బయటికి రారు. ఇంకా పక్కనే ఒక చిన్న డోర్ తీసేసే ఉంది, కాకపోతే అది చాలా చిన్నగా ఉంది. ఇంకా పర్లేదులే మా ఇల్లే కదా అని చెప్పి విశాల్ దాంట్లో నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా లోపలికి వెళ్ళాక ఆ డోర్ని క్లోజ్ చేసేస్తాడు. అలాగే విశాల్ లోపలికి వెళ్ళాక విశాల్ వాళ్ళ తాతగారితో మాట్లాడతాడు. విశాల్ వాళ్ళ తాతగారు విశాల్ని గుర్తుపట్టరు. కానీ కాసేపు మాట్లాడాక ఇంకా విశాల్ అంతా చెప్పాక వాళ్ళ తాతగారు బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. విశాల్ అలాగా వాళ్ళ తాతగారితో కూర్చుని మాట్లాడుతూ ఉంటాడు. ఇంక ఈలోపు తనకున్న డౌట్స్ అన్నీ వాళ్ళ తాతగారిని అడుగుదాం అనుకుంటాడు. అసలు ఎందుకు సాయంత్రం 7 గంటలకే బయట ఎవరూ తిరగట్లేదు, ఇంకా ప్రతి ఇంటికి 2 తలుపులు ఎందుకు ఉన్నాయని విశాల్ వాళ్ళ తాతగారిని చాలా క్యూరియాసిటీతో అడుగుతాడు. విశాల్ అలా అడగంగానే వాళ్ళ తాతగారి ఫేస్లో సీరియస్నెస్ని ఇంకా భయాన్ని విశాల్ గమనిస్తాడు. ఇంకా విశాల్ వాళ్ళ తాతగారు ఇలా చెప్తారు, ఈ గ్రామానికి ఒక శాపం ఉంది. ఇక్కడ రాత్రిపూట కకోదా అనే ఒక దెయ్యం తిరుగుతూ ఉంటుంది. ఆ దెయ్యం ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి బయట తిరుగుతూ ఉంటుంది. అలా తిరిగేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్న ఆ చిన్న తలుపుని తీసుంచి పెట్టాలి. అలా తీసుంచి పెట్టకపోతే ఆ తలుపు వేసేసిన వాళ్ళని కకోదా పడుతుంది. మెల్లగా వాళ్ళ ఆరోగ్యం పాడవడం మొదలవుతుంది. ఇంకా అలాగ జరిగిన 13 రోజుల తర్వాత ఈ కకోదా వాళ్ళని చంపేస్తుంది. ఇదంతా వింటున్నప్పుడే విశాల్ అసలు ఏం చేశాడో అర్థం అవుతుంది. తను ఒక్కసారిగా లేచి ఆ తలుపుని మళ్ళీ మూసేయడానికి బయటకు పరిగెడతాడు. అలాగ విశాల్ తలుపు మూయడానికి పరిగెడుతున్నప్పుడే ఒక్కసారిగా పెద్దగా గంటలు మోగుతున్నట్టు వినపడుతుంది. ఇంకా బయటకు ఎవరికి రావద్దని ఆ గంటను మోగించిన వాళ్ళు అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఇంకొకసారిగా బాగా గట్టిగా గాలి రావడం మొదలవుతుంది. ఇంకా ఏదో గుంపులుగా ఈగలు వస్తున్నట్టు శబ్దం వినపడుతుంది. ఇంక ఇదంతా చూసి విశాల్ వాళ్ళ తాతగారికి కకోదా బయట తిరుగుతుందని అర్థం అవుతుంది. ఇదంతా ఇలా జరుగుతున్నప్పుడే విశాల్ కూడా త్వరగా ఆ తలుపుని తెరవడానికి ఆ తలుపు దగ్గరికి వెళ్తాడు. కానీ అప్పటికే బాగా లేట్ అయిపోతుంది. ఆ తలుపుని గట్టిగా ఎవరో కొడుతున్నట్టు బయట నుంచి శబ్దం వినిపిస్తుంది. ఇంకా చాలా గుంపులు కొద్ది ఈగలు ఆ తలుపు వెనకాల ఉన్నట్టు శబ్దం వినిపిస్తుంది. కానీ కాసేపు ఆగాక సడన్గా ఆ సౌండ్ అంతా ఆగిపోతుంది. ఆ మూసేసున్న తలుపు ఒక్కసారిగా దానంతటా అదే పెద్ద సౌండ్తో తెరుచుకుంటుంది. విశాల్ తన కళ్ళని తనే నమ్మలేకపోతున్నాడు. ఆ డోర్ పైనుంచి 2 కాళ్ళు గాల్లో తేలుతూ కిందకు వస్తున్నాయి. ఆ కాళ్ళు చూడడానికి చాలా భయంకరంగా గ్రే కలర్లో ఉన్నాయి. ఇంకా ఆ కాళ్ళ చుట్టూ ఈగలు తిరుగుతూ ఉన్నాయి. అలాగా ఆ కాళ్ళు మెల్లగా కిందకి దిగుతూ కకోదా కనపడుతుంది. ఆ కకోదా చుట్టూ ఈగలు తిరుగుతూ చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. ఇంకా మొత్తం జుట్టు విరబోసుకుని ఫేస్ మాత్రం చాలా నల్లగా, ఇంకా కనుగుడ్లు మాత్రం ఎర్రగా కనపడుతూ ఉంటాయి. అది చూడడానికి చాలా కోపంగా ఉంది. విశాల్ చాలా భయపడిపోయి వెంటనే అక్కడి నుంచి పారిపోవడానికి వాళ్ళ ఇంటి వెనుకున్న దారి వైపు పరిగెడతాడు. అలా విశాల్ పరిగెడుతున్నప్పుడే కకోదా ఒక్కసారిగా విశాల్ వైపు వస్తుంది. ఇంకా విశాల్కి ఎవరో గట్టిగా గోడ వైపు తోసినట్టు అనిపిస్తుంది. విశాల్ అలాగా గోడ కొట్టుకుని స్పృహ కోల్పోతాడు. తను మళ్ళీ స్పృహలోకి వచ్చేటప్పటికి తన చుట్టూ చాలామంది నుంచొని ఉంటారు. ఇదంతా జరిగేటప్పటికి ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ విశాల్ని చూడడానికి వస్తారు. వాళ్ళే తన చుట్టూ నుంచుని ఉంటారు.
ఈలోపు విశాల్ కళ్ళు తెరిచాడని చెప్పి వాళ్ళ తాతగారు తనను చూడడానికి వస్తారు. ఇంకా విశాల్ వాళ్ళ నాన్నగారు ఇందుకే విశాల్ని ఇక్కడికి పంపించట్లేదని చెప్తారు. తనని ఇందాక చూసినప్పుడు ఎంత సంతోషపడ్డాడో ఇప్పుడు అంతే బాధపడుతున్నానని చెప్తాడు. ఇంకొకసారి ఇలాగా కకోదా దృష్టి ఎవరి మీదన్నా పడితే వాళ్ళు ఖచ్చితంగా 13 రోజుల తర్వాత చనిపోతారు అని చెప్తాడు. ఇంకా విశాల్ వాళ్ళ తాతగారు విశాల్ గురించి ఆలోచించి బాగా టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా తను ఎలాగైనా కాపాడాలని చెప్పి వాళ్ళ ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ హెల్ప్ అడుగుతూ ఉంటారు. కానీ కకుదా గురించి తెలిసిన ఎవరూ తనకి హెల్ప్ చేయడానికి ఒప్పుకోరు. ఇదంతా ఇలా జరుగుతున్నప్పుడు విశాల్ ఇంకా తన ఫ్రెండ్ తనుజ్కి ఫోన్ చేస్తాడు. తనకి జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేశాక తనుజ్ ఒక ఐడియా ఇస్తాడు. తనుజ్కి తెలిసిన ఒక మాంత్రికుడిని తీసుకుని హైదరాబాద్ నుంచి రతోడికి వస్తాడు తనుజ్. తర్వాత రోజే అక్కడికి వచ్చాక పూజలు వెంటనే చేయడం మొదలుపెట్టాలి అని చెప్పి వాళ్ళ తాతగారిని మాంత్రికుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. ఆ కకుదా గురించి కావాల్సిన విషయాలు తెలుసుకున్న తర్వాత దాన్ని వశపరుచుకుంటే విశాల్ని కాపాడొచ్చు అని ఆ మాంత్రికుడు చెప్తాడు. ఇంకా ఆ కకుదా ఎక్కువగా రాత్రిపూట పొలాల్లో దిష్టి బొమ్మల దగ్గర తిరుగుతుందని విశాల్ వాళ్ళ తాతగారు చెప్తారు. ఇంకా ఆ మాంత్రికుడు కకుదాని వశపరుచుకోవడానికి రాత్రిపూట ఆ ఊర్లో ఉన్న ఒక పొలంలో దిష్టి బొమ్మను పెట్టి దాని దగ్గర పూజలు చేయడం మొదలు పెడతాడు. అలాగ పూజలు చేస్తూ 2 రోజులు అయిపోయాయి కానీ విశాల్ హెల్త్ మాత్రం బాగా పాడైపోతుంది. బాగా ముసలి వాళ్ళకి బ్యాక్ బోన్ ఎలాగైతే వంగిపోతుందో విశాల్కి కూడా బ్యాక్ బోన్ అలాగే వంకరగా అయిపోతుంది. ఇంకా తన బాడీ మొత్తం రక్తం లేనట్టుగా ఎండిపోతుంది. ఇంకా కొన్ని చోట్ల నుంచి బ్లడ్ కూడా రావడం మొదలవుతుంది. ఇదిలా ఉన్నప్పుడు ఆ మాంత్రికుడు ఇదే ఆఖరి రోజు అని చెప్పి 3వ రోజు పూజలు చేయడం మొదలు పెడతాడు. ఇలా పూజ చేసేటప్పుడు విశాల్ని కూడా అక్కడ ఉండాలని చెప్పి ఆ పొలంలోకి పిలుస్తాడు. అలా 3వ రోజు రాత్రి ఆ దిష్టి బొమ్మ దగ్గర మాంత్రికుడు పూజ చేస్తూ ఉన్నప్పుడు విశాల్ ఇంకా వాళ్ళ తాతగారు వాళ్ళ ఫ్రెండ్తో పాటు అక్కడే ఉంటాడు. అలా పూజలు చేస్తున్నప్పుడు సడన్గా పెద్దగా గాలి రావడం మొదలవుతుంది. ఆ గాలితో పాటే ఒక పెద్ద సౌండ్తో ఈగల గుంపు కూడా వస్తుంది. ఆ ఈగల గుంపు వెళ్ళి మాంత్రికుడు పూజలు చేస్తున్న ఆ దిష్టి బొమ్మ మీద వాలగానే ఒక్కసారిగా ఆ దిష్టి బొమ్మ ఆ మాంత్రికుడు గొంతు పట్టుకుని నొక్కేస్తుంది. అలా అందరూ చూస్తుండగానే ఆ దిష్టి బొమ్మ ఆ మాంత్రికుడి తలని వెనక్కి తిప్పి విరిచేసి చంపేస్తుంది. ఇదంతా చూసి విశాల్ వాళ్ళ తాతగారు, ఇంక నువ్వు ఇక్కడ వద్దు బాబు, ఇక్కడే ఉంటే అది నిన్ను కూడా చంపేస్తుంది, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటాడు. తనుజ్ ఇంకా విశాల్ వెంటనే వెళ్ళి కారు ఎక్కుతారు. తనుజ్ ఇంకా డ్రైవ్ చేసుకుంటూ స్పీడ్గా ఆ ఊరిని దాటేయడానికి చూస్తాడు. ఆల్మోస్ట్ వాళ్ళు ఆ ఊరి పొలిమేరని దాటైపోతున్నారు. కానీ కరెక్ట్గా ఆ టైంలోనే ఒక ఈగల గుంపు వచ్చి ఆ కార్కి అడ్డం పడుతుంది. తనుజ్ కారు నడపడానికి తనకు ముందుకి ఏం కనపడట్లేదు. తనుజ్ ఇంకా ఆ కార్ని నడుపుతూ ఒక చెట్టుని గుద్దేస్తాడు. అలాగా ఆ కారు ఆ చెట్టుని గుద్దగానే పక్కనున్న విండో ఓపెన్ అవుతుంది. ఆ విండోలో నుంచి చూస్తే పైనుంచి గాల్లో ఎగురుకుంటూ కకుదా వస్తుంది. అలాగా కకుదా ఎగురుకుంటూ వచ్చి విశాల్ని చంపేస్తుంది. తన కళ్ళ ముందే తన ఫ్రెండ్ చనిపోవడం వల్ల తనుజ్ షాక్లోకి వెళ్ళిపోతాడు. తను ఎప్పటికీ రాత్రి పడుకునే ముందు ఆ రాత్రి ఏం జరిగిందో తలుచుకుంటూనే ఉంటాడు.